సీతారామరాజు టాక్సీ డ్రైవర్ వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. స్టఫ్ బాగుంది, ఫ్యాన్ వార్స్ అంటే మాత్రం ఉండాలి. ఒకేసారి ఒకే చోట ఏం స్టఫ్ దొరికిందిరా, మీరు ఇంకా బాధపడాల్సిన పనేం లేదురా. మీకు ఇవ్వడానికి నాకే స్టఫ్ దొరికేసింది. కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి అమ్మా, ఛానల్ గ్రోత్ కి బాగుంటది. ఉన్న ఒకే ఒక్క న్యూస్ ఆర్టికల్ చూద్దాం. ఫారిన్ స్టూడెంట్స్ కి వీసా ఇంటర్వ్యూస్ వరల్డ్ వైడ్ గా ఇమీడియట్ గా ఆపేయాలని యుఎస్ ఎంబసీస్ కి ట్రంప్ ఆర్డర్ ఇచ్చారు. సో యుఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు కొంచెం చూసుకోండి అమ్మా. గాజులు తొడుక్కున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లలాగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా. బొగ్గడు పార్టీ, బీజేపీ, పత్తాయి, సిపిఐ, జనసేన, బీఆర్ఎస్, కాంగ్రెస్. రెడ్డిని తిడతాండ్రు, అవినాష్ రెడ్డి అంటాండ్రు, రాజశేఖర రెడ్డి అంటాండ్రు, వాళ్ళందరి పేర్లు అయితే తిడతాండ్రు. నీకేం ముట్టపని ఉండే దూరం నువ్వు లౌడే కేపాల్ నా మటుకుడు ముసిల్లంజా కొడక. వాళ్ళు దెంగించుకుంటారు. పూక నీకు అవసరమా? టీడీపీ జనసేన ఏమన్నా చేసుకుంటారు. లోపల లంజా కొడక మాట్లాడుతాను నువ్వు మధ్యలో వచ్చి. ఇట్లా దయచేసి బ్రో శివ బ్రో నీకు చెప్తాను, ఇట్లా లంజా కొడుకులు ఎంకరేజ్ చేయదండి. మీరు ఏమైనా ప్రశ్నించాలంటే మీరు చూసుకోండి. ఇట్లా గాండు నా కొడుకులు మీరు ఎంకరేజ్ చేయదు. లంజా కొడక. నీ వల్ల ఎన్ని తిట్లు పూగా జగన్మోహన్ రెడ్డికి లౌడే కేపాల్ గా. నీకేం మట్ట పని ఉండి వచ్చినావు ఇప్పుడు ఇడికి నువ్వు గాండు నా కొడక. ఒరే పూక వాళ్ళు ఏమన్నా అడుగు, వాళ్ళు ఏమన్నా ప్రశ్న, వాళ్ళ అధికారంలో భాగం, వాళ్ళు జనసేన వాళ్ళు ఇప్పుడు అధికారంలో భాగం. ఆంధ్రప్రదేశ్ లో 2027లో ఎలక్షన్స్ జరిగిన 2020 ఎలక్షన్ జరిగిన రాజారెడ్డి రాజ్యాంగం మాత్రం అమల్లోకి వస్తుంది, వచ్చి తీరుతుంది. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఇప్పుడు 1 by 1 వార్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రీసెంట్ గా ఆయన ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా యమదొంగ రిలీజ్ చేశారు. అయితే కరీంనగర్ డే 1 7 షోస్ గ్రాస్ 20,766 రూపీస్ అని అంటే, మా రూమ్ రెంట్ 26K అని ఒకడు, నా మెస్ ఫీజ్ 25,000 అని ఒకడు, ఎన్టీఆర్ ఫేవరెట్ బావర్చి బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ కాస్ట్ 600, యమదొంగ కర్నూలు రిలీజ్ గ్రాస్ 350 అని ఒకడు, టియర్ 3 హీరోస్ డే 1 రిలీజ్ ఈ నగరానికి ఏమైంది 1.78 crores
యమదొంగ 1.3 crores, మాస్కాదాస్, యంగ్ టైగర్, విశ్వక్ సేన్ అని ఇలా బ్రూటల్ ట్రోలింగ్ చేయగా యమదొంగ స్పెషల్ షోస్ విత్ లిమిటెడ్ రిలీజ్ 2.5 crores, వర్షం రీ రిలీజ్ విత్ హ్యూజ్ షోస్ 1.2 crores క్లోజింగ్ డిఫరెన్స్ బిట్వీన్ హిస్టరీ అండ్ లాటరీ అని క్లోజ్ చేశాడు. ఈలోపు వేరే దగ్గర Tier 3 హీరోస్ టీజర్ వ్యూస్ ఇన్ 24 hours ఉప్పెన 3.53 million, వార్ 2 3.15 million విత్ యాడ్స్ అని వేస్తే అనవసరంగా కమిట్ అయ్యాడు అనిపిస్తుందని ఎంబీ ఫ్యాన్ అన్నాడు. నీ బాడీకి SSR తో ఎలా ఒప్పుకున్నావన్నా, నీ విగ్ ఎగిరిపోతుంది, మళ్ళీ జర్మనీ వెళ్లాల్సి వస్తుందని ట్రోల్ చేస్తే నేను ట్రోల్ చేయలేదు. బర్త్డే రోజు ట్రోల్ చేసే ఉద్దేశం కూడా లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా మీకే అర్థమవుతుంది టీజర్ మళ్ళీ చూస్తే. నా ట్వీట్ మీద ఇంకొక కోట్ పడిన వార్ 2 నుండి కాదు, యమదొంగ రీ రిలీజ్ నుండి మొదలెడతా, ఇంకెవడు చెప్పినా ఆగనని వార్నింగ్ ఇచ్చాడు. నేను తేజ సజ్జాతో స్టార్ట్ చేస్తారా నీ పూకుల వార్నింగ్లు మీ లేడీ ఫ్యాన్స్ కి ఇచ్చుకో అని అంటే ఆడు కండలు చూపించడం వల్ల నువ్వు టెంప్ట్ అయి తెలియట్లేదు, కానీ నువ్వు వేసిన ఫోటోలోనే హృతిక్ కొంగు అని ఉంటే పొట్టోడు గాల్లో ఉన్నాడు, అయినా కూడా సేమ్ హైట్ అని క్లోజ్ చేశాడు. తారక్ అన్న బర్త్డే కదా అడుగుదామని. చెప్పు బ్రో, నువ్వు ఎప్పటి నుంచి ఫ్యాన్ అయ్యావు హీరోకి చెప్పు. ఎందుకులే బ్రో, చెప్తే ఇదిగా ఉంటది. నేను చౌలే బ్రో, నాది బర్త్డే ఎన్టీఆర్ ఫ్యాన్ గాని. కానీ చౌస్ లో చాలా మంది హీరోస్ చౌలతో కలకల్లాడిపోతుంది. నేను ఇక్కడ ఇండియాలో లేను బ్రో, నేను ఇక్కడ రెడీ. నువ్వు రాలేదని నేను సిలికేసి సింపుకు అరే నీ అబ్బా స్టైల్ మారింది, నా నడక మారింది, స్టైల్ మారింది, నా నడక మారింది. అవ్వ తాత అందరికి నమస్తే. ఈరోజు ఎన్టీ రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే జన్మదినం, అందుకోసం అన్నదాన కార్యక్రమం చేసినాము. వారికి వారి కుటుంబానికి అందరికి మీ అందరి ఆశీస్సులు ఉండాలా. అదే అమ్మా జూనియర్ మనవడికి వాళ్ళ కుటుంబానికి, బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ వారి కుటుంబానికి, ఎన్టీఆర్ కొడుకులకి అందరికి మీ ఆశీస్సులు ఉండాలా. ఓకే అమ్మా, పోయిస్తాం పెద్దమ్మా, పోయిస్తామమ్మా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. నువ్వు తీసుకొచ్చి అదే ఒక పెద్ద కొజ్జా సీక్వెన్స్ అన్నావు. అవును, కొజ్జా సీక్వెన్సే. ఎట్లా కొజ్జా సీక్వెన్స్ అయితే అది నాకు నచ్చలేదు. అది నీకు నచ్చకుంటే డైరెక్ట్ తీయలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ 100 ఉన్నాయి, లేవా? ఒకటి కూడా లేవా? అవును, వేస్తున్నారు మీరు వేస్తున్నారు. ఒక్క నిమిషం, గంగమ్మ తల్లి జాతర అనేది తిరుపతిలో జరుపుకోండి, ఒక వేడుక, అది కల్చర్. నెక్స్ట్ స్పిరిట్ మూవీ ఇష్యూ చూద్దాం. రాగడి వచ్చి దీపికాని స్పిరిట్ నుండి తీసేయడం ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. పిఆర్ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు బాలీ మీడియా నుండి ఎన్ని ఆర్టికల్స్ వస్తాయో చూడండి అని అంటే, బ్రో స్టార్టింగ్ లో నీ ట్వీట్స్ చూస్తే ఓవర్ యాక్షన్ అనిపించేవి, బట్ అదంతా నా తెలివి తక్కువతాను అని ఈ మధ్య ఫీల్ అవుతున్నా, సారీ బ్రో అని ఒకడు అంటే, లైఫ్ ఇస్ ఎ లెర్నింగ్ కవ్ బ్రో, ఇస్ ఓకే అన్నాడు. దీని కింద సంబంధం లేకుండా బాయ్ ఫ్యాన్ ఒకడు వచ్చి రాగడి ప్రభాస్ పిఆర్ అని అంటే, ఎలా రీచ్ కి మరిగిన ఆల్కే ఆగాడు తమ్ముడే చెప్పాడు కదరా పిల్ల లేబర్ ఎవరికి పిఆర్ ఉంది ఎవరికి లేదని, ఎందుకురా నీకు పీబీ అంటే అంత వచ్చానన్నాడు. లేబర్ ఎల్కే లాటరీ గాడికి పిఆర్ లేకపోతే ఆది పురుష్ కి ఫ్రీ టికెట్స్ ఎవడిచ్చాడరా, సలార్ కి విజయవాడ వైజాగ్ లో వీక్ డేస్ లో 6:30 AM హిందీ షోస్ ఎవడ హౌస్ఫుల్ చేశాడరా అని అంటే, పిల్లగా విజయవాడ హిందీ ఆడియన్స్ ప్రైమ్ లొకేషన్ గాంధీనగర్ ఐనాక్స్ రా లేబర్, ఆది పురుష్ దేవుడు మూవీ అని సెలబ్జెట్ డొనేట్ చేశాడు, అది పిఆర్ లో ఐక్యూనా కొడక అన్నాడు. ఎరా లేబర్ గా వీడి బతుక్కి విజయవాడలో తెలుగులో దేకేవాడు లేడు, వెన్స్డే థర్స్డే వీక్ డేస్ లో ఎర్లీ మార్నింగ్ 6:30 AM షోస్ అడ్వాన్స్ ఫుల్స్ అయ్యా, మరి మిగతా ఎక్స్ట్రా షోస్ ఎందుకు వేయలే అడ్వాన్స్ ఫుల్స్ అయితే, మీలాంటి రేంజ్లెస్ గాలికి రిప్లై ఇవ్వడం ఎక్కువ అని అంటే, పాపం బ్లాక్ చేసింది ఆడంగి ముంజ, విజయవాడ ఐనాక్స్ కెపాసిటీ 230, అక్కడ ఎవరు చూడరా, షో టైం అయిపోయినా అలాగే పెడతారా లో ఐక్యూ లేబర్, ఆ మాత్రం తెలియదు ఎందుకు వస్తారా, అండ్ 5th డే స్క్రీన్ షాట్ పెట్టావు, 2nd 3rd డే టికెట్స్ తగలేదని ప్రూఫ్ ఏంట్రా క్లోజ్ చేశాడు. అయితే ఇంకోటి వచ్చి ప్రభాస్ ని హీరోయిన్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని రీజన్ అడిగితే అదొక ప్రశ్న, హీఈస్ జస్ట్ 5 feet, గర్ల్స్ అట్లీస్ట్ 6 feet ఉండే హీరోస్ లైక్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ తోనే చేయడానికి ఇష్టపడతారని వెటకారం చేస్తే ఈ వీడియో పెట్టారు. I would love to work, and I hope this doesn't create like a riot or fight between whatever, but I would love to work with Junior NTR
దానికి లిప్ లాక్ సీన్స్ బిట్వీన్ దెమ్ బీ లైక్ అని అంటే దీపిక పేరుతో ఫేక్ అకౌంట్ వేసుకొచ్చి హాయ్ ఆల్ యాక్చువల్లీ వంగా సార్ కాల్డ్ మీ అండ్ ఆస్క్డ్ మీ టు డూ అ క్యారెక్టర్ ఇన్ స్పిరిట్ సో ఐ స్టార్టెడ్ లిస్నింగ్ టు స్పిరిట్ స్టోరీ ఆఫ్టర్ 5 minutes of story he said that I have to give a lip lock to Prabhas. I imagined myself and got vomits for 3 days and I said no to him అని క్లోజ్ చేసాడు. అంటే ఇష్టం లేనప్పుడు నీ దగ్గరికి రానికూడదు, నువ్వు చెప్పాలను అంటే నాకు ఇష్టం లేదు. నీకు ఒకటి చెప్పదు నీ అమ్మ పువ్వులైన అమ్మటే నీకు ఒక కాలమే ఎప్పుడే చెప్పినా. ఏమి చెప్పినావు? నేనంటే చేసేదాన్ని అప్పుడు దానికోసం. నువ్వు మళ్ళీ మడ్డ పెట్టినా నేను ఏంది ఇప్పుడు కాదే నీకు సంవత్సరం కిందటనే చెప్పినా. నువ్వు నిద్ర మాత్రం మింగి సచ్చినప్పుడే నేను చెప్పిన వద్దు మ్యా నీకు నాకు సెట్ కాదు మ్యా, నువ్వు పెద్ద బిల్డప్ దెంగుతావు, నీకు పెద్ద టెక్కు ఉందని నాకు నచ్చదు. నీకు అన్ని పిల్ల చేష్టలు కన్నా నీకు ఇంకా అమ్మ పువ్వులైనా ఉండవు తెలుసు ఒకటి చేయదు నా అది బేడ తిరుగుతురా లంచా తెలుసా నీకు. నువ్వు మాట కంటే లంచా నాకు. అబ్బా మళ్ళీ ఈ కోపాలు కూడా ఉన్నాయి అమ్మ పువ్వు, మనకి ఈ కోపాలు ఉన్నాయి బా అమ్మ పువ్వు. నువ్వు సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. నెక్స్ట్ కన్నప్ప మ్యాటర్ చూద్దాం. కన్నప్ప మూవీ హార్డ్ డ్రైవ్ మిస్ అయింది. ఆఫీస్ బాయ్ రఘుకి ఆ డ్రైవ్ ఇస్తే అతను చరిత అనే అమ్మాయికి ఇచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరు మిస్సింగ్ అని న్యూస్ వచ్చింది. అలాగే ఆ మిస్ అయిన హార్డ్ డిస్క్ లో ప్రభాస్ యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయని న్యూస్ వచ్చింది. దీంతో ఒకడు మంచు విష్ణులో ఫేక్ అకౌంట్ వేసుకొచ్చి ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ నాట్ ఓన్లీ ఫ్రమ్ మై సైడ్ బట్ ఫ్రమ్ ద హోల్ టీమ్ ఆఫ్ కన్నప్ప. ద గాయ్ హూ స్టోల్ ద కాంటెంట్ వాజ్ వన్ ఆఫ్ ది డిస్గైజ్ ఆఫ్ రసూల్ నేమ్డ్ రఘు. ప్లీజ్ ఐ బెగ్ ద టీమ్ ఆఫ్ రసూల్ ఖాన్ ఇట్స్ నన్ అదర్ దాన్ ఆర్ సామాన్ల దొంగ తారక్ టు రిటర్న్ ద కాంటెంట్స్ ఆఫ్ కన్నప్ప బ్యాక్ అని అంటే ఇంకోటి వచ్చి కన్నప్ప టీమ్ మెంబర్ Raghu stole hard disk containing Prabhas scenes as his child is not eating food, so he wanted to show Prabhas scenes and feed him food and వేసాడు. ఇంకో దగ్గర హరిహర వీరమల్లుతో రాజాసాబ్ టీజర్ అని న్యూస్ వేస్తే 100 crore షేర్ కోసమేగా అని పీబీ ఫ్యాన్ అన్నాడు. ఇంకోసారి ఇలా ఊరికే గెలిగితే మేము జగన్ గాని దిగాల్సి వస్తుంది, నీ ఇష్టం మీకని పీబీ పీకే మ్యూచువల్ ఫ్యాన్ అంటే ప్రభాస్ గాడికి జగన్ అన్న మొగ్గ కోసిన రోజులు మర్చిపోయారంట లేబర్స్. మీ లిమిట్ లో మీరు ఉండకపోతే ఉప్పెన 2.0 అంటే ఏంటో చూపిస్తామని క్లోజ్ చేశాడు. మెల్లగా కరగని ఇద్దరు సినిమాలు చాలా బాగా ఆడాలి, ఇద్దరు బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి. అంటే నాకు ముద్దు వచ్చేది మీ ఇద్దరిని చూస్తాను, ముగ్గురు చూస్తానంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికీ. ఇప్పటికీ అదే చెప్తాను నీకు, నువ్వు ఓవర్ యాక్టింగ్ కాదంటావు, నాకు అనిపిస్తూ ఉంటుంది, అది వేరే సంగతి. బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే మీరు మా ఇంటికి రండి, నేను చెప్తాను సమాధానం ఆ రోజున. నెక్స్ట్ మిరాయ్ టీజర్ రిలీజ్ అయిన సందర్భంగా 100 crore షేర్ మూవీస్ పావలా 0 సజ్జా 1 ఇంకోటి రాబోతుందని అంటే $5 million మూవీస్ సజ్జా 1 MB లోడింగ్ అని మేము కూడా ట్వీట్ అయ్యొచ్చు అని రిప్లై ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఉందా $5 million మూవీ? లేదు. సో మీకు దిక్కు లేదు మరి వేరే వాళ్ళని ఎలా అంటారా? హహా మరి మీకు దిక్కు లేదు మా పీకే అని కామెంట్ చేయడానికి, ఏదో మీకే అన్ని రికార్డ్స్ ఉన్నట్లు ఎందుకు వై? ఒరే వాళ్ళకి 100 crore షేర్ మూవీస్ ఉన్నాయి కాబట్టి అన్నాడు, మీ బతుక్కి 3 million లేదు కానీ పక్క వాళ్ళకి 5 million ఉందా అని అడగడం ఏంటి? ఒరే మాకు 3 million 5 million లేదు, 100 crore షేర్ లేదు, మీకు 5 million 200 crore లేదు, అయితే ఏంట్రా? ఆ ట్వీట్ వేసినప్పుడైనా సిగ్గుగా అనిపించలేదురా నీకు? మాకు 100 crores లేదు, మీకు 200 crores లేదు, మాకు 3 million లేదు, మీకు 5 million లేదంట. మీ రేంజ్ ఏంటో మీకు బాగా తెలుసుగా, మా రేంజ్ ఏంటో తెలుసులేరా? మీరు మా వైపు వేలు చూపిస్తే ఇంకొకటి మీ వైపు చూపించడా? రేంజ్ అంట పిల్ల బచ్చా అంటే మీరు కిందే ఉన్నారని ఒక క్లారిటీ ఉందన్నమాట, అది చాలు అని క్లోజ్ చేయగా తేజ సజ్జాస్ మిరాయ్ 9 books, పవన్ కళ్యాణ్ 2 lakh books అబ్సల్యూట్ డామినేషన్ అని టోటల్ గా క్లోజ్ చేశారు. అయితే ఇంకో దగ్గర మళ్ళీ నార్త్ అమెరికా ట్యూస్డే బాక్స్ ఆఫీస్ at 7:30 పసిఫిక్ స్టాండర్డ్ టైం హనుమాన్ 187 లొకేషన్స్ $66,217, గుంటూరు కారం 80 లొకేషన్స్ $5,815, తేజ సజ్జా మాస్ యూఫోరియా అని కెలిగితే డే 12 దాకా పోయావు. డే 1 కలెక్షన్స్ ఏవి? మర్యాద రామన్న 2.88 crores, డార్లింగ్ 1.86 crores, సునీల్ మాస్
యూఫోరియా అని ఒకటి వేస్తే, ఇంకోటి వచ్చి కాంపిటీషన్ లో ఫ్లాప్ అయిన మూవీ డే 12 స్టాట్స్ ఏం చూస్తావు గానీ డే 8 భీమవరం సలార్ 4.7 lakhs, గుంటూరు కారం 5.16 lakhs అడ్డా అని చెప్పుకునే ప్లేస్ లోనే కౌంటర్ వేసాడు. ఏపీ మార్కెట్ గురించి మనకి ఎందుకు రాజుకా, డే 1, 2, 3 టాప్ 10 లో లేవు, మళ్ళీ డే 8 కి వెళ్ళావు, అవకాశం లేని నా కొడుకులు. మీకు మాతో కంపారిజన్స్ ఏంట్రా? మొన్న వచ్చిన జీకే డే 2 ఉప్పెన కృతి శెట్టి కింద ఉన్నారు మీరనంటే, వెస్ట్ గోదావరి డే 1 గుంటూరు కారం 2.6 crores, కల్కి 2.47 crores, ఈస్ట్ గోదావరి డే 1 వితౌట్ జిఎస్టీ గుంటూరు కారం 3.43 crores, కల్కి 3.32 crores, కృష్ణా డే 1 గుంటూరు కారం 2.56 crores, కల్కి 2.5 crores. ఏపీ గురించి మనకు ఎందుకు అంట అని క్లోజ్ చేశాడు. కుల్ఫీ ఫుల్ఫిలా కుల్ఫీ ఫుల్ఫిలా కుల్ఫీ ఫుల్ఫిలా కుల్ఫీ ఫుల్ఫిలా ఫజులు కుల్ఫిలా ఫజులా కుల్ఫిలా ఫుల్జిలా ఫుల్జిలా కుల్ఫీ ఫుల్జిలా ఫుజులు ఫుల్జిలా ఫజులు కుల్ఫిజా. ఓకే, హీరోలు అంటే పోస్తారు నార్త్ వాళ్ళు. ఒరే షారుఖ్ ఖాన్ కాకుండా ఇండియాలో ఒక హీరో, సూరత్ ఉన్న హీరో అంటే పవన్ కళ్యాణ్. నాట్ ఈవెన్ రజనీకాంత్. స్వాగ్ తోని రజనీకాంత్ పుల్ ఆఫ్ చేసింది, కానీ స్టైల్ స్వాగ్ ఇలాంటి పుల్ ఆఫ్ చేయాలంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ అనేటోడు. లైన్ గుద్ద కింద 200 kgs. ఇంకో వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ లైట్. ఇంకా మీరు ఏ లెక్కన మాకు దగ్గరలకు రారు, ఎట్లా కూడా దగ్గరలకు రారు. మా నెంబర్లు చెప్తాయి, మా ఫ్యాన్ బేస్ చెప్తుంది, మా సెలబ్రేషన్స్ చెప్తాయి. వీటన్నిటి మధ్యలో బాయ్ ఫ్యాన్ ఒకటి వచ్చి, అంజావుడు కలరా చిట్యాల హైవే మీద ఉన్న మీ అమ్మల దగ్గర రారా, ఇన్ని హైవే మీద ఉంటారు మీ అమ్మల దగ్గర రారా, తెల్లందాక 4 గంటల దాకా ఉంటారా మీ అమ్మల్ని పువ్వుల సుల్లి రారా, మీ ఉద్దలో దమ్ముంటు రారా, 4 గంటల దాకా ఇన్న ఉంటారు రారు, లంజా కొడకలరా ఈయన కూర్చుంటారు మీ అమ్మల్ని దెంగ అని ప్రేమగా పిలవగానే పీకే ఫ్యాన్స్ స్టార్ట్ అయ్యామని పెట్టాడు. అప్పుడు ఒకడు వచ్చి, బ్రో హైదరాబాద్ లో పార్సల్ ఇస్తా, కొంచెం అది నల్గొండలో మా ఫ్రెండ్ కి ఇస్తారా, ఎలాగో నల్గొండ వెళ్తున్నారు కానీ అంటే, ఇంకోటి వచ్చి, బ్రో పిడుగురాళ్ళ టు హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ఇచ్చిన వాటర్ అయిపోయాయి, 20 rupees జీపే చేస్తా, దారిలో ఇచ్చాయి బ్రో అని. ఎవడు వస్తాడో రండ్రా 2 బీర్లు తీసుకురండి అని ఇంకోటి ఎగతాళి చేసి మ్యాటర్ సెటిల్ చేశారు. నేను పుట్టింది నా గురువు కోసం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. సారీ బ్రో, పర్వాలేదు బ్రో. ఆడతో మాట్లాడరా, నాకే కుడతావరా? నేను ఉన్నాను రమయ్య. దేనిలా పూక Many of my girlfriends, they are crushing right now on Abhishek. Some days we play well, some days we don't. But in my girlfriend's heart, I mean, you are an nation's crush. So crush everyone when you enter that space. విరాట్ ఈ డబ్బులు తీసుకో, మా టీం పాకిస్తాన్ లోకి రా. విరాట్ ఈ బ్యాట్ తీసుకో, మన టీం లోనే ఉండు. విరాట్ నా దగ్గర ఉన్న చాలా బంగారాన్ని తీసుకో. విరాట్ ఈ క్యాప్ తీసుకో. విరాట్ ఈ ఐపీఎల్ ట్రోఫీ తీసుకో, మా పాకిస్తాన్ టీం లో ఆడటానికి రా. విరాట్ మన ఫ్యాన్స్ ప్రేమను తీసుకో, మన టీం లోనే ఉండు. ఫ్రెండ్స్, నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు లెఫ్ట్ సైడ్ అయితే లైక్ చేయండి, రైట్ సైడ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. تكنولوجيا تكنولوجيا عشدنها تكنولوجيا عشدنها تكنولوجيا ايوه ما
पे डिलीवरी हो रही ओजी बिल्ला मारलाय कुणी ओजी घास नाही चारला कुणी ओजी जिंदगी काटतोय ना मी गलत करा वो चली सड़क मिला जो भी मैंने अदब करे बहुत है सपना नहीं स्वर्ग का ना नरक का है खौफ करी बहुत मारा मारी गलत कर्म करे बहुत गाइस हमने तो अपना किस डे मना लिया है आप लोगों की वजह से हमारा फर्स्ट किस डे। पानी पूरी वाले की हेकड़ी कैसे निकाले? टॉप 3 हैंक्स। नंबर 1, जब वो आपको प्याज कम दे तो आपको बोलना है बग्घी बग्घी में दे दूंगा। ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు, ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రుడు ప్రకాశించాడు. అబ్బాయి నేను అడిగేది అది మాట్లాడితే అట్లా వెళ్ళిపోతుంది, భయపడుతుంది ఆ పిల్ల. పిల్లలు ఆమె మగపిల్ల కదా? పిల్ల పిల్ల అవునా దుర్గా? లేదుసా ఏ మగపిల్ల ఆ కటింగ్ చూసి లేదే, నాకు ఇట్లా ఉంటుంది ఇష్టం. నేను అమ్మాయిని అర్థం కావట్లేదు ఇంకా. లేలే అమ్మాయిని నేను. మొత్తం అమ్మాయివా తాజా? Right now, I feel very sad being part of this creator economy in Telugu, especially Telugu. That is my honest feeling from inside. ఈ టాపిక్ గురించి నేను మాట్లాడుతున్న ఎప్పుడు అనుకోలేదు, బికాస్ ఐ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ ఆల్ దిస్ షిట్. 2 sisters ఇన్ హైదరాబాద్లోనే. ఐ వాంట్ టు మేక్ కాంటెంట్, స్టైలింగ్ రిగార్డింగ్ డ్రెస్సింగ్ రిగార్డింగ్ గ్రూమింగ్ చేయాలనుకుంటున్నాను నేను, కానీ మా ఇంట్లో అలౌ చేయట్లేదన్నా అని చెప్పారు. అన్న మంచి టాపిక్ కదమ్మా, అంటే వై యువర్ పేరెంట్స్ నాట్ అలౌయింగ్ అంటే దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ అదర్ యూట్యూబర్స్ అండ్ అదర్ కాంటెంట్ క్రియేటర్స్ అన్న. మా గురించి వాళ్ళకి భయం లేదు, అంటే మీకు కాంటెంట్ చేస్తే వేరే వాళ్ళు మమ్మల్ని ఎలా ట్రోల్ చేస్తారు, వేరే వాళ్ళు మమ్మల్ని ఎలా బూతులు తిడతారు. ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. డూ హ్యావ్ ఎనీ ఆన్సర్? వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఎందుకంటే ఇదే ఆగిపోతుంది. నేను వేరే లెవెల్కి వెళ్ళిపోయాను, నేను ఇంకా కింద లేను. నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తోళ్ళతో ఎలా పనిచేయాలి, లార్విన్ ఏఐతో నేను ఇంటర్నేషనల్గా ఎలా చేయాలి, ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఇప్పుడు టైప్ చేసాం, ఒక సినిమా చేస్తున్నాం. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, నేను ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను, ఇంక ఇక్కడే ఉండదలుచుకోలేదు. ఇప్పుడు కళ్యాణ్ గారికి ఏమైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా, పెద్దన్న తిడతాడు, పడతాము, ఏముంది. నేను లేనప్పుడు వచ్చి అమాయకుల్ని కొట్టి ఆడవాళ్ళని తీసుకెళ్తావా? నువ్వు ఒక మగాడివిరా? రేయ్, అందరికి ఏదో 3 ఛాన్సులు ఇస్తావంటగా, ఇదిగో నేను ఇస్తున్నాను, తీసుకో రా. బ్రేక్ తర్వాత మన మెయిన్ టాపిక్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ హరిహర వీరమల్లు రిలీజ్ కి దగ్గరలో ఉంది కాబట్టి దాని సంగతి చూద్దాం. హరిహర వీరమల్లు USA ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ $67,559, 138 లొకేషన్స్, 447 షోస్, 2372 టికెట్స్ సోల్డ్. 17 days till ప్రీమియర్స్ అని పెడితే ర్యాంపేజ్ స్టార్ట్ చేశారు. 17 days till ప్రీమియర్స్, సేమ టపాకాయ్ $71K, HHVM $67K. ఎవడైనా ప్రూఫ్ అడిగితే ట్రాకింగ్ లైన్ టైంలో 7 times నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ప్లస్ డే 1 రికార్డ్ పీకే కొట్టాడంట. సేమ్ సోర్స్ అని చెప్పండి అని ఒకడు. USA అడ్వాన్స్ సేల్స్ బిఫోర్ 17 days కొబ్బరిమట్ట $68,432, హరిహర వీరమల్లు $67,559 అని ఇంకోటి వైగా. ఈలోపు 15 days till ప్రీమియర్స్, హరిహర వీరమల్లు USA ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ $82,895 అని న్యూస్ వచ్చేసరికి మళ్ళీ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. దేవర జస్ట్ 15th day జంప్ $80,110 అని ఒకడు. 15 days till ప్రీమియర్స్, HHVM $82K, సినిమా చూపిస్తామా $86K అని ఒకడు. ఇంటర్మీడియట్ పాస్ పర్సెంటేజ్ 90%, HHVM అడ్వాన్స్ సేల్స్ 83K అని ఒకడు. వైజాగ్ నవీన్ ఫాలోవర్స్ కౌంట్ 100K, HHVM అడ్వాన్స్ సేల్స్ 80K అని ఒకడు. రామ్ చరణ్ PR శివచరి రాయల్ ఆల్బర్ట్ హాల్ ట్రిప్ ఎక్స్పెన్సెస్ $95,200, HHVM అడ్వాన్స్ సేల్స్ $82,895 అని ఒకడు. టికెట్స్ సోల్డ్ ఇన్ హిందీ 0, టికెట్స్ సోల్డ్ ఇన్ 8 states 0, కళ్యాణ్ బాబాయ్ మ్యారేజెస్ 3 అని ఒకడు. సీట్స్ సోల్డ్ బై చిరు ఫర్ అన్ MP టికెట్ 18, HHVM హిందీ టికెట్ సోల్డ్ 0 అని ఇంకోడు బ్రూటల్ గా వేసుకున్నారు. ఈలోపు NTR ఫ్యాన్ వచ్చి హరిహర వీరమల్లుతో గేమ్ చేంజర్ నార్త్ అమెరికా ప్రీమియర్స్ కొట్టకపోతే వీ కెన్ డిక్లేర్ రామ్ చరణ్ యాజ్ ది ఫేస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ అని అంటే, చిరంజీవి వల్లే కాలేదరా పీకే అని
క్రేజ్ లో కొట్టడం, ఈ చరణ్ గాడ్ అంతా పిల్లారా అని అన్నాడు. అయితే దీనికి కౌంటర్ గా రామ్ చరణ్ ని పొగుడుతూ చరణ్ ఫ్యాన్ ట్వీట్ వేస్తే అన్ని ఉన్నా గానీ ఫ్యాన్ బేస్ లేదని రిప్లై ఇచ్చాడు. ఒరే పావలా వాడేదో సెల్ఫ్ ఎలివేషన్ ట్వీట్ వేసుకున్నాడు, మీరు వేసుకుంటారుగా వరల్డ్ లో నంబర్ 1 ఫ్యాన్ బేస్ మాదే అని. మేమేమైనా అన్నామా అసలు అని అంటే, మొన్న నాయక్ రీ రిలీజ్ ఎంత వచ్చింది Day 1, మేము లేకపోతే మీకు బ్యానర్స్ ఎవడు కడతాడని అన్నాడు. బతుక్కి 100 crores షేర్ లేదు, తెలుగు వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు దేకరు. మూవీకి థియేటర్ దగ్గరలో ఒక 2 బ్యానర్స్ కట్టి అన్ని మేమే కట్టాను క్రెడిట్ మాత్రం వస్తారు. న్యూ షాప్ ఓపెనింగ్ క్లాప్స్ కొట్టే వాళ్ళు వచ్చినట్టు అని క్లోజ్ చేయగా ఎంబీ ఫ్యాన్ వచ్చి USA ప్రీమియర్స్ లాస్ట్ 24 hours కలేజా 4K 600+ టికెట్స్ సోల్డ్, HHVM 300 టికెట్స్ సోల్డ్ అని గెలికాడు. అప్పుడు గుంటూరు కారం 11 days బిఫోర్ 200 టికెట్స్ సోల్డ్, 10 days బిఫోర్ 250 టికెట్స్ సోల్డ్. మళ్ళీ చెప్తున్నా, బాబ్ సినిమాలకు ఉన్న రేంజ్ బాబుకు ఉండదు. న్యూట్రల్ ఆడియన్స్ ముష్టితో బతకండి అని అంటే USA 2023 సలార్ ప్రీమియర్స్ గ్రేటర్ దాన్ ఆదిపురుష్ క్లోజింగ్, 2025 OG ప్రీమియర్స్ విల్ బి గ్రేటర్ దాన్ HHVM క్లోజింగ్. న్యూట్రల్స్ పవర్ అంటే ఏంటో మళ్ళీ చూపిస్తామని అన్నాడు. అప్పుడు ఈ లెక్కన మీ రిలీజ్ అన్ని న్యూట్రల్ హైపే కదరా నాయన, మహర్షి రిలీజ్ చేసుకొని కలేజాన్ బీచ్ చేయండి చూద్దాం అని అంటే, ఓన్లీ న్యూట్రల్ హైప్ ఉంటే వెంకీ, కిక్, విక్రమార్కుడు, తొలి ప్రేమలు టాప్ 5 లో ఉండాలి. ఫ్యాన్ బేస్ ప్లస్ న్యూట్రల్ యాక్సెప్టెన్స్ 2 ఉంటేనే ఆల్ టైమ్ రికార్డ్స్ పడతాయి అన్నాడు. ఇంకా డిస్కషన్ ఎందుకు మరి, లైట్. అన్ఫార్చునేట్లీ వేరే హీరోస్ కి అలాంటి మూవీస్ లేవు, మహేష్ కున్నాయి, అదే లక్ మీకు అని అంటే, లక్ అంట స్టూడెంట్ పని చదవడం, క్రికెటర్ పని క్రికెట్ ఆడడం, పొలిటీషియన్ పని సరిగ్గా పాలించడం, హీరో ఆర్ యాక్టర్ పని మంచి ఫిల్మ్స్ తీయడం. మంచి ఫిల్మ్స్ తీయకుండా రీమేక్స్ చేస్తే ఇలాంటి లాజిక్లెస్ కబుర్లే చెప్తారని ఈ మ్యాటర్ క్లోజ్ చేశాడు. పావలా 10 పావలా పోయింది. వాడి ఒక్కసారి డిలీట్ చేసిండు, వాడు ప్రతిసారి ఉంచుతాడు. నా మడ్డ కూడా భయపడు. నేను తిట్టి తెగితే నేను కూడా అట్లనే తింటా, మెగా లేదు మొడ్డ లేదని. ఏందైతే ఇప్పుడు భయపడి డిలీట్ చేస్తాడు ఎవడన్నా, ఎందుకు నా సులిలో గోలతోనని వదిలింగుదామని చేస్తారు అంతే. భయపడి చేస్తారు. ఆ మొడ్డ స్పేస్ కి రాకుండా మాట్లాడకుంటే భయపడ్డట. నేను కూడా పక్కన స్పేస్ పెట్టారు, రామ్ చరణ్ తిడతా. ఏంది ఇప్పుడు ఏం తిట్టుపో బ్రో, చూసుకుందాం పో బ్రో. మీరు కూడా వార్నింగ్ గరి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకు అర్థం కాదు. మళ్ళీ అంత కాదు, ఆ మంచి దమ్కిస్తున్నాడా ఇప్పుడు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకు అర్థం కావట్లేదు. కాదు రుషికేష్ బ్రో, ఆ మంచి దమ్కిస్తున్నాడా? రామ్ చరణ్ దమ్కిస్తున్నాడా? నువ్వు రామ్ చరణ్ నేను పిలిస్తే వాళ్ళమ్మ ఆఫ్లైన్ లో ఎంతమంది వస్తారు పిలిపిస్తా చరణ్ ఫ్యాన్స్ ని. వాళ్ళ లంజా అక్కడ ఆఫ్లైన్ కి వచ్చి కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ ని ఏడైనా పిలిపిమని మాట్లాడతా. వాళ్ళంజా అక్కడ మాట్లాడతాడా వాడు పూకో? చరణ్ గురించి మాట్లాడేటప్పుడు బుద్ధ మూసుకొని వాడు మాట్లాడిన ట్వీట్ కి వాడిని కౌంటర్ ఇచ్చుకోవాలి లంజాడు దెంగలేని దానికి. థియేటర్లు మూసేస్తాం, కళ్యాణ్ బాబు సినిమాలు ఆపేస్తాం, ఇలాంటి పిల్ల పిచ్చుక మాటలు వద్దమ్మా. ఒక్కసారి కళ్యాణ్ బాబు మూవీ రిలీజ్ అవుతా ఉందని ఫిక్స్ అయితే దాన్ని ఆపేవాడేవాడు? ఖచ్చితంగా మూసుకున్న థియేటర్లు మొత్తం జూన్ 12వ తేదీ తెరుచుకుంటాయి ఆటోమేటిక్ గా. ఆగిపోయిన రికార్డ్స్ మొత్తం బద్దలవుతాయి, గుర్తుపెట్టుకోండి. నీకు నా కోసమే చేస్తున్నాడు ఆయన. సో అది దృష్టిలో పెట్టుకుని అబ్బాయి మాకండి కొంతమంది చెప్తున్నారు సోది అంటే ఓజీ భయ్య దానికి హైప్ దానికి ఎక్కువ ఉంది. హరిహర వేరం ఇప్పుడు నువ్వు ఎవడవరా హైప్ డిసైడ్ చేయడానికి? హరిహర వేరమల్లు సినిమాలో ఒక ఫ్రేమ్ నువ్వు చేయపోని, నువ్వు వేసుకోరా అలాంటి కాస్ట్యూమ్, బఫూన్ లాగా ఉంటావు నువ్వు అలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటే. బఫూను నువ్వు చెప్తున్నావు మళ్ళీ హరిహర వేరమల్లు అంటే అది నీ రివ్యూ. నీకు అసలు నీకు పెట్టడమే ఎక్కువ, ముందర నీకు సినిమా ఫ్రేమ్ ఇవ్వడమే ఎక్కువ బొంగు. కళ్యాణ్ సినిమా చేస్తున్నాడంటే మాకు అసలు ఒక 10 ఏళ్ళు వర్షం పడకుండా ఉన్నవాడికి ఏదో వర్షం పడినట్టు మాకు బొంగులోది. మాకు బ్రో సినిమాలో ఒక చిన్న పాత్ర చేశారని తెలిసి కొడేసుకున్నాం మేము ఆ సినిమాకి. ఏదో సినిమాలో ఎవడో సాంగ్ ఆయన ఫ్యాన్ హీరో రీమేక్ చేసుకుని పెట్టినప్పుడు పోస్టర్ కనిపించిందంటే సినిమాకి వెళ్ళిపోయిన రోజు. ఇప్పుడు ఏమంటారు, ఈ పొలిటికల్ మొన్న 2024 జరిగిన ఈ పొలిటికల్ తర్వాత మనలో ఉన్న ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెళ్ళిపోయారు పక్కకి. ఇంకా రేపొద్దున ఇట్లా ఆర్సీ ఫ్యాన్స్ పక్కకి వెళ్ళిపోతారు. ఓకేనా, కొట్టుకొని చావండి. ఇట్లా పీకే ఫ్యాన్స్ సపరేట్ అయిపోతారు. ఇంకా అయిపోయా. అసలు మెగాకి ఇంకేముందిరా బాబు మీకు? లాస్ట్ కడక తింటాం అంతే కదా. అడగదు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఓవర్సీస్ లో బుకింగ్స్, గేమ్ చేంజర్ చూస్తే ఇప్పుడు హరిహర మళ్ళీ చూస్తున్నాము. ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందంటే ఎవడికి వాడు తోపు అనుకుంటున్నాడు. మేము ఎందుకు చూడాలా? నేను ఓన్లీ చరణ్ కల్ట్, నేను ఓన్లీ పీకే కల్ట్. చరణ్ కల్ట్ ఓకే, కానీ వీత వాళ్ళు ఈ నా కొడుకులు హరిహర వీరమల్లు సినిమాని ఆపడానికి చాలా ట్రై చేస్తున్నారు. అరే మీకు ఒక్కటే చెప్తుంది, రండ్రా, ఎవడొస్తాడో రండి, రండి అందరు బయటికి కొడకల్లారా.
అరే మీకు మళ్ళా చెప్తున్నాం, June 12th వస్తున్నాం, బాక్స్ ఆఫీస్ ని వెళ్తున్నాం. సినిమాని ఆపడం కాదు కదా, వెంట్రుక కూడా వీకలేరు మీరు. నెక్స్ట్ కలేజా రీ రిలీజ్ గురించి చూద్దాం. కలేజా 4K USA రీ రిలీజ్ ఓపెనింగ్ డే అడ్వాన్స్ సేల్స్ $25,029, 48 లొకేషన్స్, 91 షోస్, 1881 టికెట్స్ సోల్డ్ అని పెడితే షోకి యావరేజ్ గా 7 టికెట్స్ తెగుతున్నాయి. గబ్బర్ సింగ్ అదే రోజు సరిపోదా శనివారం రిలీజ్ అయినా కూడా 113 షోస్ యాడ్ చేశారు. దీనికి మాత్రం 100 షోస్ కూడా లేవని అంటే ఆ డిస్ట్రిబ్యూటర్ ట్యాగ్ చేసి ఇంకోసారి మా మూవీస్ ఎలా కొంటావో మేము చూస్తాం కొడుకు అని ఒకడు బిజినెస్ చేస్తున్నాడంట. ఇఫ్ యూ హ్యాడ్ స్టుడ్ బై యువర్ వర్డ్స్ ఇదంతా వచ్చేది కాదు. ఇంత బయాస్డ్ గా ఉంటూ షోస్ ఇవ్వక కొన్ని లొకేషన్స్ లో అయితే షోలు కూడా లేవు, డబ్బులు మీవా నావా అంట, చేయి బిజినెస్ చేయి అని ఇంకోటి తిట్టగా ర్యాండమ్ గా ఒకడు వచ్చి నేను 250 మైల్స్ డ్రైవ్ చేసి సెలబ్రేషన్స్ చేసిన గుంటూరు కారంకి చికాగోలో పీపుల్ ఇన్ ఇండియా డోంట్ ఈవెన్ హ్యావ్ మినిమం రైట్ టు ట్రోలర్స్, మూసుకొని మీ సెలబ్రేషన్స్ చేసుకోండి అన్నాడు. దీంతో కూడా వచ్చి రిక్వెస్టింగ్ ఫ్యాన్స్ టు స్టాప్ ఎనీ సార్ట్ ఆఫ్ నెగిటివిటీ ఆన్ USA డిస్ట్రిబ్యూటర్. హీ ఈస్ డూయింగ్ హిస్ బెస్ట్ కన్సిడరింగ్ దేర్ ఆర్ 3 హాలీవుడ్ బిగ్గీస్, మిషన్ ఇంపాసిబుల్, లిలో అండ్ స్టిచ్ అండ్ ఫైనల్ డెస్టినేషన్. ప్లీజ్ పొలైట్లీ రిక్వెస్ట్ అండ్ దే విల్ డూ దేర్ బెస్ట్, డోంట్ డిస్ట్రాక్ట్ దెమ్ అని అన్నాడు. అప్పుడు ఎంబీ ఫ్యాన్స్ ఆ మ్యాటర్ వదిలేసి రికార్డ్స్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. టాప్ 2 TF5 రిలీజ్ ఆర్లీ బుకింగ్ ట్రెండ్ ఇన్ BMS, కలేజా 13.17K+, కలేజా 5.56K+ అని ఒకడు. USA ప్రీమియర్స్ లాస్ట్ 48 hours టికెట్ సేల్స్, కలేజా 710 టికెట్స్ సోల్డ్, HHVM 568 టికెట్స్ సోల్డ్ అని ఒకడు. డియర్ DHFMs, నైట్ షో భ్రమరామకి నా ఎక్స్ అండ్ నా ప్రెజెంట్ క్రష్ వస్తున్నారు, నేను సిగ్నల్ ఇచ్చిన ప్రతిసారి నాకు కొంచెం ఎలివేషన్స్ ఇవ్వండిరా ప్లీజ్ అని ఒకడు. కలేజా బుక్ మై షో టోటల్ టికెట్స్ సోల్డ్ 144K, 31K టికెట్స్ మోర్ ఫర్ ఆల్ టైమ్ రికార్డ్ అడ్వాన్స్ సేల్స్ అని ఒకటి పెడితే 38K రా మీవి పెంచుకోరా మావెందుకు తగ్గించడం అని అంటే చూసుకోరా చదువుకోరా అర్థమైందరా తెలుసుకోరా నాలెడ్జ్ లేకుండా మాట్లాడుకోరా అనొచ్చు కానీ నన్ను క్లోజ్ చేయగా. పీబీ ఫ్యాన్ వచ్చి కలేజా రీ రిలీజా ఎప్పుడు అనౌన్స్ చేశారని అంటే పాపం వీడికి కలేజా రీ రిలీజ్ ఉందని తెలిసే లోపే ప్రభాస్ రీ రిలీజ్ రికార్డ్స్ అని లేపేశావు, కొట్టచ్చు కానీ మరీ కుక్కను కొట్టినట్టు కొడతారని అన్నాడు. ఈ లోపు ఇంకోటి వచ్చి USA రిలీజ్ అడ్వాన్స్ సేల్స్ 3 days బిఫోర్ రిలీజ్, కలేజా $25K 91 షోస్, గబ్బర్ సింగ్ $23K 269 షోస్ అని వేస్తే గబ్బర్ సింగ్ ని బొక్కగాని దాటదు. ఏపీలో దరిదాపుల్లో లేదు కలేజా, హైదరాబాద్ మెయిన్ సెంటర్స్ తప్ప రెస్ట్ మొత్తం డొల్లా. నిజాం డిస్ట్రిక్ట్స్ అయితే ఘోరం. గుంటూరు సిటీలో మనం 65+ ఫుల్స్ పెడితే వీళ్ళకి తిప్పి కొడితే 10 ఫుల్స్ కూడా వచ్చేలా లేవని అంటే గుంటూరు సిటీ 52/60 ఫుల్స్ అని అప్పట్లో వేసిన ట్వీట్ పెట్టి 65/52 125% అచీవ్డ్ అని ట్రోల్ చేయగా ఇంకోటి వచ్చి ఒరే వాడు ఆల్రెడీ 77 నుంచి 65 దిగాడు, నువ్వు ఇలానే వేస్తూ ఉండు, రేపు ఏదో ఒక రోజు సైలెంట్ గా 80 ఫుల్స్ అంటాడని ఈ టాపిక్ క్లోజ్ చేశాడు. గురువుని ఆజ్ఞత గురుతుల రెండిటి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణములు పీటలు దాటిది కోటలు దాటిది అడుగులు దాటిది మడుగులు దాటిది అన్ని దాటిది బొటన వేలుతో నెత్తురు పొంగక పులుపు నడుతుడి విభూతి ధరించింది. అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పచి చలము వస్త్రములు కట్టి మండలముగా మారిన బిమ్మట భైరవుడి శత్రువుని చంపక చూచితినెవ్వరు చూడల లింగం నిరుపుద్ర ఊలి చలలింగం మాది తేజముగు ఐక్యలింగం పురాణ ప్రగమ పవిత్రలింగం శివ. అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్ మిమిక్రీ చేయబోతున్నాను. కానీ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారు నా వాయిస్ ఎవరు ఇమిటేట్ చేయలేరు అని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. నాకు చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. మహేష్ బాబు గారి వాయిస్ ని నేను మిమిక్రీ చేయబోతున్నాను. ఈ లవర్ బాయ్ లక్ష్మీనారాయణ ఉన్నాడు అని ఈ వీడియోని మహేష్ బాబు గారి వరకు ఈ వీడియో చేరేలా మీరు అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనేంటో నిరూపించుకుంటాను ఫ్రెండ్స్. ఫ్యూచర్ లో మహేష్ బాబు గారి సినిమాలో కూడా నేనే డబ్బింగ్ చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని ఓవర్జన్లో పడేస్తాడు. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదవండి. లైఫ్ లో ఏ గోలు లేనంలో మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకే ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపి అవ్వలేడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే అది చెయ్యి. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిట్ ఫర్ ద 11th మైల్. పాడితే దెమ్మ తిరిగిపోవాలి.
బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు అరే నువ్వు నిజంగా మహేష్ బాబు ఫ్యాన్ అయితే మన పోరాళ్ళందరూ కలిసి చేసి మా టికెట్లు తీసుకోరా. అరే ఓ సుల్లిగా నేను అభిమానిని బే అంబారిని కాదు. నేను దేవుణ్ణి కాదు, కలేజ్ సినిమా టికెట్లు దొరకో నేను ఇప్పిలేను. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. దీన్ని బతికించమని అడగాలి. అరే మీ దేవుడు నిజంగా అమ్మాయిని బతికిచ్చాడా? మరేమనుకున్నారా, మా దేవుడు నిజంగానే బతికిచ్చాడు అమ్మాయిని. నా పేరేంటి చెప్పరా? చీచు. నాకు ఆ పేరే అనుకున్నా పెట్టింది. నా చిన్నప్పుడు మా దేవుడే నాకు ఆ పేరు పెట్టింది, చీచు. నేను అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్ రా. ఇంక లాస్ట్ గా మోస్ట్ కామన్ వార్ ఎవరిది పెద్దది అనే టాపిక్ చూద్దాం. ప్రెసెంట్ ఏరియా వైజ్ టాప్ 3 ఫ్యాన్ బేస్ అని పీబీ ఫ్యాన్ లిస్ట్ పెడితే ఆంధ్రప్రదేశ్ డే 1 షేర్ గేమ్ చేంజర్ 28.58 crores, సలార్ 27.74 crores, కల్కి 25.6 crores. ముట్టలు అలాగా అంటే సలార్ డే 1 గ్రేటర్ దాన్ గేమ్ చేంజర్ ఫుల్ రన్ అన్నాడు. ఇంకోటి వచ్చి ఐ డోంట్ నో అబౌట్ ఓవర్సీస్ ఫ్యాన్ బేస్, బట్ అసలు ఎన్టీఆర్ ఓవర్సీస్ సెలబ్రేషన్స్ జీవితంలో ఎవడు మ్యాచ్ చేయలేడు. ఐ మీన్ ద రియల్ షార్క్స్, ద హెలికాప్టర్స్, హార్సెస్, కార్స్, డ్యూడ్ దట్ ఇస్ అన్ఇమాజినబుల్ స్టఫ్ అని అంటే షార్క్ టచ్ డార్ బ్యానర్ బ్రో అన్నాడు. ఫ్యాన్ ఓపెన్ ఫ్లాగ్ బ్రో అని కౌంటర్ వేస్తే ఇంకోటి వచ్చి వితౌట్ ఎస్ఎస్ఆర్ డే 1's RC3 PB0 SSR లాటరీ ముష్టితో బతకండ్రా అన్నాడు. అప్పుడు ఇంకోటి వచ్చి మీ ఏరియాలో వీకెస్ట్ ఫ్యాన్ బేస్ ఎవడిది? మా ఏరియా అమలాపురం RC అండ్ A అన్నాడు. అమలాపురం అయి ఉండి బాబుకు భక్తుడు అవ్వకుండా పీబీ ఫ్యాన్ హౌ అంటే ఎంబీని సెట్టీస్ తప్ప ఎవరు దేగరన్నాడు. ఎవడి పిల్లగాడు అమలాపురంలో ఎంబీ సెట్టీస్ లో ఎంత యునానిమస్, ఎస్సీలో కూడా అంతే యునానిమస్. దేకరంట కిక్కి. ఇదే మాట ఆఫ్లైన్ లో అన్నామంటే కుక్కని కొట్టినట్టు కొడతారని క్లోజ్ చేశాడు. ఫస్ట్ అక్రమ పూట పుట్టింది మహేష్ బాబు. ఎందుకంటే ఆ వైఫ్ కి డైవర్స్ ఇచ్చిన తర్వాత 5 years కి పుట్టాడు. అంటే కృష్ణకే పుట్టాడా ఎవరికి పుట్టాడో మనకు అనవసరం, దాని పక్కన పెట్టాడు, అది వేరే విషయం. అదే అయిపోయింది. వీడి కంటే ది బెస్ట్ డెబ్యూట్ అన్నకు వచ్చింది 1986లో. వీడి అన్నకు వచ్చిన డెబ్యూట్ ఈయన మాట వీడికి రాల. ఆ విషయం తెలుసు ఎవరికైనా? 1986లో సామ్రాట్ అనే సినిమాతో విపచ్చమైన డెబ్యూట్, విపచ్చమైన ఓపెనింగ్స్. అంత లాటరీ నా కొడుకు వీళ్ళు ఇంకోళ్ళు అంటాం. వీడు 1998లోనో దేంట్లో రాజకుమారి సినిమా ఫస్ట్ సినిమాకే అంత హంగామా చేసిరండి. వీడికి వెనక నుంచి ఎంత బ్యాకప్ ఉండాలన్నమాట. వీడు చూడడానికి అమ్మాయికి ఎక్కువ, ఆంటీకి తక్కువ. ఈయన ఎవరు డేగుతాడు అసలు? అలాంటిది వాడిని తీసుకొచ్చి కృష్ణ ఆడమంట ఈడమంట అనకూడదు చచ్చిపోయాను సార్ ఎట్నో చేసి వాడి స్టార్ ఇప్పుడు కూడా కాదులే కానీ ఏదో హీరో అయితే చేశాడు. చేశాక వాడికి అటు మీసం రాదు, ఇటు గడ్డం రాదు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు మీసాలు గడ్డాలు తిక్కుగా రావడం కోసం, అందరికి మగవాళ్ళగా రావడం కోసం. దాని పుట్టక వేస్ట్ పుట్టక అది రాదు వాళ్ళకి. వాడు బతుకంతే బుజ్జగాడు. అదైపోయింది. వాళ్ళ బాబు వాడిమడ్డ ఈడిమడ్డ గుడిసి మంచి మంచి డైరెక్టర్ సెట్ చేస్తుంది. వీడు ఏంతలా తిన్నవాళ్ళ పనుకున్న అని చెప్పేసి ఎర్రిపోయేలా చేసేవాడు కాదు. మనోడికి ఇష్టం మంచి స్క్రిప్ట్ సెలక్షన్ ఉంది. వాళ్ళ బాబుదో ఈడో తెలియదు కానీ మంచి స్క్రిప్ట్ సెలక్షన్ ఉంది ఒకప్పుడు. దానివల్ల ఇట్లా ఇటు సర్వ్ అయ్యాడు. నేను అడిగింది నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు అని. మేడం ఫస్ట్ కోహ్లీ లాగా క్రికెట్ ఆడాలి, లేదా మోడీ తాతలా పిఎం అవ్వాలి, లేదా రామ్ చరణ్ లా హీరో అవ్వాలి మేడం. ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి. బాయ్. ఈయన ఆ రోజు స్పేస్ లో కూడా నన్ను తిట్టారు. ఈ రోజు ప్రాబ్లం ఉంటే యూ జస్ట్
block me and move out. లేదు వందే మాత్రం గారు This is the second time you are doing this to me, okay? అలా ఏం లేదండి. వందే అసలు నేను మాత్రం ఏమన్నా కాదు. మిమ్మల్ని మామూలుగా ఇది ఎక్కడ పోవాలా ఏమన్నా ఒక్క సారీ నిమిషం కూడా తెలుగుడు చెప్పా గారు, యాక్చువల్లీ ఒక్క నిమిషం అండి. నేను అన్నది ఒక్క నిమిషం హర్ష గారు మీకు మిస్ కంటెక్స్ట్ అండర్స్టాండ్ తెలియనప్పుడు చేసుకున్నట్టున్నాడు. మాట్లాడద్దు. వచ్చి నన్ను ఓకే టార్గెట్ చేసి మీరు కావాలని అబ్యూస్ చేస్తున్నారు. ఐ డోంట్ లైక్ ఇట్. ఎవరు మీకు మిమ్మల్ని ఎవరు ఇష్టం మాట్లాడారు వచ్చింది అసలు లేదు. ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్. నేను వందే మాత్రం టీడీపీ గారు ఒక్క కోసం నిమిషం వెయిట్ ప్లేస్ చేయండి. లో ఉంటున్నా, అంతేగాని లేదు ఒక్క మిమ్మల్ని నిమిషం వెయిట్ చేయండి. పొగడం వందే కోసం మాత్రం నేను గారు ఇక్కడ లేను. ఓకేనా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మీరు ఓపిక పట్టండి. నేను అన్నది మొన్న మీరు నాకు అసలు మీతో చెప్పారు. మాట్లాడే ఇంట్రెస్ట్ లేదండి. ఓకేనా? డోంట్. Usually men tend He to is harass wearing women. underwear, house plan, like he is wearing underwear. See. Usually men tend to harass women. That's statistics once again. It's not very uncommon. I'm pretty sure even you're aware of it. But women wearing shorts, I highly doubt that they're going Not to... shorts. Like here, IPS is talking about boxers. Okay, Like there's a women difference wearing between shorts and boxers. boxers. అరే మీ బాక్సర్స్ అవి కాదు కదా, మీరు దొబ్బేసేసుకున్నది. కాదు ఎవరి బాక్సర్స్ అనేది కాదు. ఇప్పుడు వాడు కూడా మరి అండర్వేర్ వేసుకున్నాడు. ఇప్పుడు చాలా రేపొద్దున మంది లైక్ వాళ్ళు కూడా అండర్వేర్ అలాగే ప్లేస్ లో అడుగుతారు. బాక్సర్ కాదు వేసుకుంటారు. కాదు ఒక నిమిషం, పబ్లిక్ రోడ్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో కూడా అరే ఇది మీ రోడ్డారా, ఇది మీ బస్సారా, ఇది నా బట్టలు లేకుండా నాకు ఇది కంఫర్ట్ ఉంది, నేను ఇలాగే తిరుగుతాను రా మొండి మాల అంటాడు వాడు ఇలాగే వదిలేస్తే. అప్పుడు మనం ఏం ఆన్సర్ చెప్తాం? he should be arrested because that is indecent exposure. డిఫైన్ ఇండీసెంట్ ఎక్స్పోజర్ తెలీదా మీకు? అదే చెప్పు, నీ ప్రకారం ఒకటి, నేను ఒకటి అనుకుంటాను, అది కాదు. దానికి ఏమన్నా లీగల్ గా ఏమన్నా అదే లీగల్ గా ఏముంది అంటే